హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. గత వీడియోలో పంచవర్ష ప్రణాళికల గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం భారత పారిశ్రామిక విధానం గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేసి నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం అందించాలని నేను మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత పారిశ్రామిక విధానం. భారత పారిశ్రామిక విధానం అనేక తీర్మానాల ద్వారాను, ప్రణాళిక ముసాయిదాల ద్వారాను, చట్టాల ద్వారాను క్రమంగా ఆవిర్భవించింది. ఆయా సమయాలలో భారత ఆర్థిక వ్యవస్థ అవసరాలను గుర్తించి ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో మార్పులు చేస్తూ వచ్చింది. కొన్ని ప్రధాన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మొదట పారిశ్రామిక విధానాన్ని రూపొందించి ఆ తర్వాత ఆ విధానంలో సంస్కరణలను చేపట్టడం జరిగింది. భారత పారిశ్రామిక విధానంలో లక్ష్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. భారత పారిశ్రామిక విధాన లక్ష్యాలు: పారిశ్రామిక ఉత్పత్తి పెంచడానికి త్వరితంగా పరిశ్రమలను అభివృద్ధి చేయటం, పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఉపాధి అవకాశాలను మెరుగుపరచటం, సమాజంలో సమానత్వాన్ని సాధించడం కోసం ఆర్థిక వ్యత్యాసాలను దశలవారీగా తొలగించటం, ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వలసపోకుండా నివారించడానికి, ఉద్రిక్తతలు తగ్గించడానికి దేశమంతటా ఆర్థిక ప్రగతిని సమంగా ఉండేలా చూడటం, స్వావలంబన సాధన, స్వయం స్వావలంబన సాధించడం. ఈ లక్ష్యాలను అందుకోవడం కోసం పారిశ్రామిక విధానంలో కొన్ని పద్ధతులను అనుసరించారు. త్వరితగతిన పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి మిశ్రమ ఆర్థిక విధానాన్ని మార్గంగా భారత ప్రభుత్వం ప్రణాళికవేత్తలు ఎంచుకున్నారు. అందులో ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి లఘు పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించారు. ఆర్థిక అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూసేందుకు గుత్తాధిపత్యం ఉన్న సంస్థలపై అదుపును తీసుకొని వచ్చారు. ఆర్థిక అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూసేందుకు గుత్తాధిపత్యంపై అదుపును తీసుకొచ్చారు. పరిశ్రమలు వివిధ ప్రాంతాల్లో ఏర్పడేలా ప్రోత్సహించి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి పునాది వేశారు. స్వయం స్వావలంబన సాధించడం కోసం దేశీయ వనరులపై ఎక్కువగా ఆధారపడి విదేశీ పెట్టుబడిని వీలున్నంతగా తగ్గించి వేశారు. పారిశ్రామిక విధానం అమలుకు సాధనాలు: ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడానికి కొన్ని సాధనాలను వినియోగించింది. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం, దిగుమతులపై లైసెన్సింగ్ విధానం, విదేశీ పెట్టుబడిపై నియంత్రణ, ధరలపై అదుపు, పన్నులు. పారిశ్రామిక అవసరాలు, సరఫరాల ద్వారా కొన్ని పరిశ్రమలను ప్రోత్సహించడం, పన్నులు. పారిశ్రామిక అవసరాల సరఫరా ద్వారా కొన్ని పరిశ్రమలను ప్రోత్సహించడం, పరిశ్రమలకు పరపతి కల్పించి ద్రవ్య విధానాన్ని అమలు చేయడం, మౌలిక సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం యొక్క పెట్టుబడిని
పెట్టడం, ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం. ఈ విధంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఈ సాధనాలను వినియోగించింది. పారిశ్రామిక విధాన తీర్మానం 1948. పారిశ్రామిక విధాన తీర్మానం 1948. 1948లో ప్రకటించిన పారిశ్రామిక విధానంలోని ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు తగిన ప్రాధాన్యత కల్పించారు. క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేయడం జరిగింది. నిధుల కొరత, తగిన యంత్రాంగం లేకపోవడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కార్యకలాపాలు చేపట్టలేవని భావించారు. అందువల్ల ప్రభుత్వం అంతకుముందే ఉన్న రంగాలలో కొనసాగాలని, కొన్ని కొత్త రంగాలలో ప్రవేశించాలని భావించారు. ప్రైవేటు రంగానికి తగిన లక్ష్యం నిర్దేశం చేసి కొన్ని నియంత్రణలకు లోబడి ఆ ప్రైవేటు రంగం అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అనుమతించింది. పరిశ్రమలను 4 రకాలుగా విభజించారు. ప్రభుత్వ గుత్త సంస్థలు: ఆయుధాలు, మందుగుండు, ఆటమిక్ ఎనర్జీ, రైలు రవాణా ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే నడవాలని నిర్ణయించారు. పరిశ్రమలను 4 రకాలుగా విభజించారు. ప్రభుత్వ గుత్త సంస్థలు: ఆయుధాలు, మందుగుండు, ఆటమిక్ ఎనర్జీ, రైలు రవాణా ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే నడవాలని నిర్ణయించారు. 2. మిశ్రమ రంగం: 6 ప్రధాన పరిశ్రమలను మిశ్రమ రంగంలో ఉంచారు. బొగ్గు, ఉక్కు మరియు ఇనుము, విమానాల ఉత్పత్తి, నౌకా నిర్మాణం, టెలిఫోన్ల ఉత్పత్తి, టెలిగ్రాఫ్ మరియు వైర్లెస్ పరికరాల తయారీ, మినరల్ ఆయిల్స్ మిశ్రమ రంగంలో ఉంచిన పరిశ్రమలు. 3. ప్రభుత్వ ఆధీనంలోని రంగం: 18 ప్రధాన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వమే తగిన లక్ష్యం నిర్దేశం చేయాలని, పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ 18 పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తనంత తానుగా చొరవ తీసుకోవచ్చు. ఆటోమొబైల్స్, హెవీ కెమికల్స్, హెవీ మిషనరీ, ఫర్టిలైజర్స్, చక్కెర, కాగితం, సిమెంటు, పత్తి మరియు నూలు వస్త్రాలు ఈ పరిధిలోకి వస్తాయి. 4. ప్రైవేట్ రంగం: 3 జాబితాల్లో చేరని పరిశ్రమలన్నీ ప్రైవేటు రంగం పరిధిలోకి వస్తాయి. ఈ రంగంలోని పరిశ్రమల ప్రగతి సంతృప్తికరంగా లేకపోతే ఈ రంగంలో కూడా ప్రభుత్వం ప్రవేశించే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది. లఘు కుటీర పరిశ్రమలు: ఉపాధి కల్పనకు ఎక్కువ అవకాశాలున్న లఘు కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పెట్టుబడి పాత్ర: దేశ పారిశ్రామికాభివృద్ధికి విదేశీ పెట్టుబడి అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అయితే కొంత నియంత్రణ అవసరమన్న అభిప్రాయం ఉంది. విదేశీ వాటా ధనాన్ని అనుమతించిన కంపెనీల్లో భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ వాటా ధనాన్ని అనుమతించిన కంపెనీలలో భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక లైసెన్స్ విధానం: పారిశ్రామిక అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం 1961ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పారిశ్రామిక అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం 1961 చట్టంని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి దీన్ని ఉద్దేశించారు. ప్రైవేట్ రంగంలో పరిశ్రమల ఏర్పాటును లైసెన్సింగ్ విధానం ద్వారా నియంత్రించడం దీని ప్రధాన లక్ష్యం. లైసెన్సింగ్ ద్వారా ఆయా పరిశ్రమలను ఎక్కడ పెట్టాలి, ఎంత పరిమాణంలో పెట్టాలి అనే అంశాన్ని ప్రభుత్వం నిర్ధారించవచ్చు. ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పద్ధతి ద్వారా పారిశ్రామిక విధానాన్ని అమలు చేశారు. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం లక్ష్యాలు: పారిశ్రామిక విధాన లక్ష్యాలు, లైసెన్సింగ్ లక్ష్యాలు ఒకటే. పారిశ్రామిక విధాన తీర్మానం 1956. పారిశ్రామిక విధాన తీర్మానం 1956.
1956 నాటికి ఇండియాలో మొదటి ప్రణాళిక 1956 నాటికి ఇండియాలో మొదటి ప్రణాళిక 1951 నుంచి 56 వరకు అమల్లో ఉన్నది. పారిశ్రామిక విధాన తీర్మానం 1956. 1956 నాటికి ఇండియాలో మొదటి ప్రణాళిక అమల్లో ఉన్నది. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం 1956. 1956 నాటికి ఇండియాలో మొదటి ప్రణాళిక కాలం 1951 నుంచి 56. అమలు పూర్తి అయ్యే కాలం సమీపించింది. 1956 నాటికి మొదటి ప్రణాళిక అమలు పూర్తయింది. IDRA పరిశ్రమలను నియంత్రించడం అదుపు చేయడంలో ప్రభుత్వానికి కొంత అనుభవం సంపాదించి పెట్టింది. ప్రభుత్వం సోషలిస్టు సమాజ స్థాపనే ధ్యేయమని ప్రకటించింది. అందువల్ల పారిశ్రామిక విధానంలో కొన్ని మార్పులు అవసరమయ్యాయి. దీనితో 1956లో ఇండియా తన రెండో పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. IDRA పరిశ్రమలను నియంత్రించడం అదుపు చేయడంలో ప్రభుత్వానికి కొంత అనుభవం పరిశ్రమలను నియంత్రించడం అదుపు చేయడంలో ప్రభుత్వానికి కొంత అనుభవాన్ని సంపాదించి పెట్టింది. ప్రభుత్వం సోషలిస్టు సమాజ స్థాపనే తన ధ్యేయమని ప్రకటించింది. పారిశ్రామిక విధానంలో కొన్ని మార్పులు అవసరమయ్యాయి. దీనితో 1956లో ఇండియా తన రెండో పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. 1956 పారిశ్రామిక విధాన తీర్మాన లక్ష్యాలు. పరిశ్రమలను 3 తరగతులుగా పునర్విభజించారు. 1. ప్రభుత్వ గుత్తాధిపత్యం. 1956 షెడ్యూల్ ఏలో పేర్కొన్న 17 పరిశ్రమల్లో కేవలం ప్రభుత్వ ప్రమేయమే ఉండాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఈ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఈ 17 పరిశ్రమలను మళ్ళీ 5 తరగతులుగా విభజించారు. రక్షణ, భారీ పరిశ్రమలు, ఖనిజాలు, రవాణా, కమ్యూనికేషన్స్, విద్యుత్. ఈ 17 పరిశ్రమలను మళ్ళీ 5 తరగతులుగా విభజించారు. రక్షణ, భారీ పరిశ్రమలు, ఖనిజాలు, రవాణా, కమ్యూనికేషన్స్, విద్యుత్తు. ఈ విధంగా ఈ పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఆయుధాలు, మందుగుండు, ఆటమిక్ ఎనర్జీ, రైల్వేలు, విమాన సర్వీసులు ప్రభుత్వం నిర్వహించే రంగాలుగా ఉన్నాయి. మిగిలిన 13 పరిశ్రమల్లో ఇక ముందు ఏర్పాటు చేసే కొత్త యూనిట్లు అన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. మిశ్రమ రంగం. 1956 షెడ్యూల్ బిలో పేర్కొన్న 12 పరిశ్రమలు మిశ్రమ రంగం కిందికి వస్తాయి. ఈ 12 పరిశ్రమల్లో ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని పెంచుకుంటుంది. ఈ రంగంలో ప్రభుత్వమే చురుకుగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తుంది. అయితే ప్రైవేట్ రంగం కూడా పరిశ్రమలను ఏర్పాటు చేయడాన్ని మాత్రం ప్రభుత్వం వ్యతిరేకించదు. షెడ్యూల్డ్ బిలో ప్రభుత్వం క్రమంగా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటుంది. 12 పరిశ్రమలు మెషిన్ టూల్స్, ఫెర్రో అలాయిస్ అండ్ స్టీల్స్, బేసిక్ కెమికల్స్ అండ్ ఇంటర్మీడియట్స్, యాంటీబయాటిక్స్ మరియు ఇతర నిత్యావసర ఔషధాలు, ఎరువులు, సింథటిక్స్, రబ్బరు, కోల్ కార్బనైజేషన్, కెమికల్ పల్స్, రోడ్డు మరియు జల రవాణా. ఇవన్నీ ప్రభుత్వం అధీనంలోనే పనిచేస్తాయి. ప్రైవేటు రంగం షెడ్యూల్డ్ బిలో పరిశ్రమలను ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రంగంలో కూడా ప్రభుత్వం అవసరం అనుకుంటే ప్రైవేట్ రంగంలోని వాటిలో కూడా ప్రభుత్వం అవసరం అనుకుంటే ప్రవేశించవచ్చు. ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. కేవలం 4 పరిశ్రమలను మాత్రమే పూర్తి గుత్తాధిపత్యం కిందికి తెచ్చారు. మిగిలిన పరిశ్రమలన్నింటిలోనూ ప్రైవేటు రంగానికి కూడా అవకాశం కల్పించారు. ప్రైవేటు రంగానికి వదిలివేసిన పరిశ్రమల్లో కూడా ప్రభుత్వ ప్రవేశానికి అవకాశం ఉంచారు.
ద్రవ్య సహాయం, వాటాల కొనుగోలు ద్వారా ప్రైవేటు రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రభుత్వం ప్రణాళిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రైవేటు పరిశ్రమలు అభివృద్ధి చెందే విధంగా నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటుంది. (1956) పారిశ్రామిక విధానం లఘు పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాంతీయ అసమానతలను తొలగించి పారిశ్రామిక రంగంలో శాంతియుత పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పనితీరుపై సమీక్ష. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ విధానం సరిగా అమలు కాలేదని 1967లో నివేదిక సమర్పించిన హజారీ కమిటీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ విధానం సరిగా అమలు కాలేదని 1967లో నివేదిక సమర్పించిన హజారీ కమిటీ, 1969లో నివేదిక సమర్పించిన దత్తు కమిటీలు ఈ విధంగా సరిగా అమలు పరచలేదని దత్తు కమిటీ, హజారీ కమిటీలు అభిప్రాయపడ్డాయి. లైసెన్సింగ్ విధానం ఉన్నా కూడా పరిశ్రమల వికేంద్రీకరణపై దాని ప్రభావం దాదాపు శూన్యమని కమిటీలు అభిప్రాయపడ్డాయి. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ కొన్ని మహానగరాల సమీపంలోనూ పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ లైసెన్సులు ఇచ్చినట్టు కమిటీలు వెల్లడించాయి. పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రాలు, చిన్న పట్టణాల అవసరాలను ప్రభుత్వం గుర్తించలేదని ఈ 1967లో నివేదిక సమర్పించిన హజారీ కమిటీ, 1969లో నివేదిక సమర్పించిన దత్ కమిటీలు అభిప్రాయపడ్డాయి. లోపాలు సరిదిద్దే చర్యలు. మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969 ఆర్థిక అధికారం కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కాకుండా చట్టం. 1969 చట్టం, పారిశ్రామిక విధాన చట్టం ఆర్థిక అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూసేందుకు, భారీ పారిశ్రామిక సంస్థలను అదుపు చేసేందుకు ఈ చట్టాన్ని 1969లో ప్రవేశపెట్టారు. కొన్ని రకాల పారిశ్రామిక యూనిట్లను నెలకొల్పకుండా నిషేధించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో భారత పారిశ్రామిక విధానం 1970 గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.